హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో పెసరపప్పు బియ్యం పాయసం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 3/4 కప్పు వరకు పెసరపప్పుని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు బియ్యాన్ని వేసుకోవాలి. రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి. నీళ్ళు వేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1/4 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/4 కప్పు వరకు నీళ్ళని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని వడకట్టుకొని తీసుకోవాలి. ఇలా వడకట్టుకొని తీసుకున్న బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే పప్పు బియ్యం అనేవి చక్కగా నానిపోయండి. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, బాదం, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. అదే బండిలో నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని నీళ్ళు లేకుండా వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకోవాలి.
కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పప్పు బియ్యం అనేవి కూడా చక్కగా ఉడికిపోయింది కదండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 5 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. కలుపుకోవాలి. పాలు వేసాక మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాలనేవి దగ్గరగా అయ్యి ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం వడకట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకొని కలుపుకోవాలి. బెల్లం పాకం అనేది వేడిగా ఉండకూడదండి, చల్లగానే ఉండాలి. అప్పుడే మనకి పాలు అనేవి విరగకుండా ఉంటాయి. బెల్లం పాకం వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన పెసరపప్పు బియ్యం పాయసం రెడీ అయిపోయింది.
సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు బియ్యం పాయసం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.